తగా ఏం చేస్తున్నా? ఇంకో కర్రీ చేస్తున్నానండి. ఏంటి బాబు స్పెషల్? స్పెషలా చిక్కుడుకాయ, బంగాళదుంప, టమాటా, క్యాప్సికమ్ కర్రీ అండి. ఏంటి ఇన్ని రకాలు వేసావు? ఇన్ని రకాలుగా కూరగాయలు వేసుకోవాలండి. ఒక కూరగాయతోనే వండుకున్నాం అనుకోండి, దాంట్లో పోషకాలు ఏమి మనకు అందవు. ఒక కూరగాయ పోషకమే అందుతుంది. కానీ ఇలా అన్నీ మిక్సర్గా వేసుకుని వండుకుంటే టేస్ట్ అన్ని రకాల పోషకాలు కూడా మనకి అందుతాయి వండికి. స్మెల్ కూడా బాగుంది. మంచి స్మెల్ వచ్చి బాగుంటుందండి. మసాలా కర్రీ కదా, అందులోనే మసాలా వేసాను. కొంచెం ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మిక్సీ పెట్టేసి ఆయిల్లో వేపేసుకుని పేస్ట్ అయ్యాక ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుని పెట్టేసుకుని చక్కగా ఇలా మగ్గిపోయాక కొంచెం వాటర్ పోసేసుకుని ఉడికించేసుకున్నాం అనుకోండి, మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. 5 minutes పడుతుందా? పడుతుంది. ఒక 10 minutes అయితే కర్రీ రెడీ అయిపోతుంది. లంచ్ కూడా రెడీ అయిపోతుంది.